ఉంటాయి. ఇలాంటి పేషెంట్స్ రెగ్యులర్గా రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. నార్మల్గా ఉదయం నిద్రలేగానే ఎలాగైతే మనం మొహాన్ని అద్దంలో చూసుకుంటామో అలానే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని, ఎందుకు ఈ పేషెంట్స్ వంగలేరు కాబట్టి ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని ఒక అద్దం తీసుకొని పాదంలో కొత్త గాయాలు ఏమన్నా అయ్యాయా అనేది రెగ్యులర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కాల్లో కొత్త గాయాలు అయ్యాయా లేదా చూసుకుని ఒకవేళ చిన్న చిన్న గాయాలు ఏమన్నా అయ్యాయి అనిపిస్తే ఇమీడియట్గా మా లాంటి ఫుట్ కేర్ స్పెషలిస్ట్ని కలిసి దానికి తగిన వైద్యం ఎర్లీగా తీసుకుంటే గాయం చిన్నగా ఉన్నప్పుడు దాన్ని మాంచడం చాలా ఈజీగా ఉంటుంది. స్నానం చేసి రాగానే పొడి బట్టతోని కాళ్ళను తుడుచుకొని వేల సందుల్లో ఎలాంటి నీళ్ళు లేకుండా చేసుకోవాలి. అది ఎన్నిసార్లు ఫ్యామిలీ లేడీస్ అయితే ఏంది ఊరికూరికి బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కాళ్ళు కడుక్కొని ఇక్కడ మాత్రం తేమను అలానే వదిలేస్తుంటారు. అలా కాకుండా పొడి బట్టతోటి ఈ వేల సందుల్లోని నీరు కూడా తప్పకుండా తుడుచుకోవాలి. ప్రిఫరబ్లీ ఈ వేల సందులో ఏదో టాల్కమ్ పౌడరు, క్యాండిడ్ పౌడరు, సమ్ సార్ట్ ఆఫ్ పౌడర్స్ కూడా పెట్టుకోవడం ఇంకా మంచిది. కాళ్ళకు మాయిశ్చరైజేషన్ ఐదర్ కొబ్బరి నూనె, పాండ్సో, వ్యాస్లినో, నివనో క్రమం తప్పకుండా అప్లై చేసుకోవాలి. వేల సందుల్లో ఎప్పుడు కూడా మాయిశ్చరైజర్ పెట్టకూడదు. దాంతోపాటు వారు సాక్స్ వేసుకొని ఎప్పుడైతే కస్టమైజ్డ్ ఫుట్వేర్ వేసుకుంటారో వాళ్ళు కాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం 100% ఉంటుంది. కాళ్ళు ఎలాంటి గాయాలు కావు కాబట్టి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇవి రెగ్యులర్గా ఫాలో కాకపోవడం వల్ల అది వేలుతో మొదలై కాలు దాకా, కాలుతో మొదలై ప్రాణం దాకా కోల్పోయే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు క్రమం తప్పకుండా తీసుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం.